మరి దానికి అడ్డుకట్ట వేయాలి, నివారించాలి, సామాన్యులకు న్యాయం జరగాలనే రీతిలోనే ఈ సమాచార పనిచేస్తుంది. అటువంటి సమాచార హక్కు చట్టానికి కమిషనర్లుగా నియమించబడి ఎవరైతే తీర్పు చెప్పాలో, ఎవరైతే న్యాయం చేయాలో వాళ్ళు కూడా దాన్ని పక్కదో పట్టించే తీరులో ఉండడం చాలా అన్యాయంగా మనం భావించుకోవాలి. అంటే ఒక తహసీల్దార్ కార్యాలయంలోనూ లేకుంటే ఒక పోలీస్ స్టేషను లేదా ఇతరత్ర ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారం మనకి ఇవ్వకపోతే మనకి ఎంత ఇబ్బంది పడి న్యాయం ఎంత మంట కలిసిపోతుందో అదే రీతిలో దాన్ని కాపాడాల్సినటువంటి కమిషనర్లు కూడా దీన్ని పూర్తిగా విస్మరిస్తూ దాన్ని ఒక హోదాగా వాళ్ళకు ఒక అవకాశంగా తీసుకొని అనుభవిస్తున్నారే తప్ప ఎక్కడా కూడా ఈ ప్రజలకు చేయడం అయ్యే విధంగా ఈ ప్రజలకు న్యాయం జరిగే రీతిలో వ్యవహరించకపోవడం కూడా చాలా సిగ్గుసేటు అని చెప్పేసి కూడా ఈ ధర్నా సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఉన్నటువంటి వారి ప్రతి ఒక్కరికి కూడా సభాధ్యక్షులుగా బాధ్యత కూడా నాకు అప్పచెప్పి మరింత బాధ్యతలు పెంచారు సాధ్యహరి గారు. కాబట్టి ఈ కార్యక్రమంలో మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇస్తే నలుమూలల వ్యాప్తి చెందాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇక్కడ కులమతాలు ఖచ్చితంగా, రాజకీయాలు ఖచ్చితంగా, కేవలం యాక్ట్ పైన మాత్రమే మనకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మనకు భారత రాజ్యాంగం ఈరోజు సమాచార హక్కు చట్టం అనేటటువంటి ఆయుధాన్ని మనకు చేతికిచ్చింది. కానీ ఈ యొక్క సమాచార హక్కు చట్టం అనేటటువంటి ఆయుధాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ యొక్క ప్రభుత్వాధికారులు అనేక కుట్రలు, సన్నాహాలు పన్నుతున్నారు. ఏ విధంగా అంటే ఆ యొక్క సమాచార కమిషనర్లు అనేవారు ఈ రాజకీయ నాయకుల యొక్క నిరుద్యోగులుగా ఉంటూ వారి యొక్క అడుగులకు నడుగులొస్తుంది. వారి యొక్క అడుగుదారుల్లో వారి యొక్క వ్యక్తులుగా, వారి యొక్క అంశాలుగా ఉంటున్నటువంటి వాళ్ళను ఈ సమాచార కమిషనర్గా నియమిస్తూ ఉండటం మూలన ఈ రాష్ట్ర సమాచార చట్టాన్ని నిలబెట్టడానికి మన వంతు మనము కృషి చేయాలి, ఐకమత్యంతో పోరాడాలి. రాజు గారికి, సభాధ్యక్షులందరికీ నమస్కారం. ఈ సమాచార మీద ప్రతి ఒక్కరూ పౌరులుగా తయారయ్యి, కొద్ది కుటుంబంలో ఒకళ్ళుగా తయారయ్యి అవగాహన రావాల్సిందిగా కోరుతున్నానండి. తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి కమిషన్లపై చర్యలు తీసుకోవాలండి. దీనికి ఒక లాయరే కావాలట, చదువుకున్నవాడు పనికిరాడట, చదువుకున్నవాడు ఏలుముత్రవాడు పనికిరాడట. అడగాల్సినవి అడుగుతుంటే నీకు ఏమీ అడగవాడికి అసలు ఏమీ చెప్పనట, ఆ సమాచారం ఇవ్వరట. తెల్లపరేంద్రం తిరుగుతున్నటువంటి మేము దీనిపై చర్య తీసుకున్నాం. అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సుమారుగా 10 ఏళ్ళు చాలా మంది మీకు ఏదైనా అర్థం లేదు కాబట్టి నేను నిజంగా చెప్తాను. ఖచ్చితంగా నాకంటే ముందుగానే చేశాను. అది మిగతా దేశంలో 15 రాష్ట్రాలు ఆల్రెడీ అమలు ఉంటుంది కాబట్టి ఇక్కడ దగ్గర ఉండి వేయించారు. సో రవి గారికి ప్రత్యేకంగా ఫైట్ ఫర్ రైట్ ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో మనం అందరం వచ్చాం తప్ప దీంట్లో తీసుకొని మనం చేయడానికి ఏమి రాష్ట్రంలో ముందుకు రాలేదు. కేవలం ప్రజలకి సేవ. మన తమ్ముడు అన్న ఎవరైనా కానీ మనిషి అనే ప్రతి మనిషికి మనం సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈ కార్యక్రమానికి ఆస్కార్ రావు గారికి, ఇలా పెట్టడం మాకు చాలా ఆనందంగా APTF ఉంది. 257 మా అసోసియేషన్ తరఫున మీ అందరికీ జనరల్ సెక్రటరీ ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు భానుమూర్తి ప్రభుత్వ పాలకులు అనేది మేము చాలా మైలుగా చేస్తున్నారు. కేవలం ఆఫీస్ బేరర్స్ ఒక సమాచారం చట్టాన్ని మనం దరఖాస్తు చేసుకున్న సమయంలో ఆ సమాచారం ఇవ్వకుండా సంబంధిత PIOలు ఆ సమాచారాన్ని కోరిన వ్యక్తిని నానాకత్తులు పెడతాం అనేది జరుగుతుంది ప్రభుత్వ కార్యాలయాల్లో. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆ ప్రభుత్వ కార్యాలయాలు అవినీతి కుంపట్లాగా తయారయ్యి వారు సరైన సమాచారం ఇస్తే వారికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి సమాచారం కోరిన అధికారులు నానాకత్తులు పెట్టి యాజిటీస్గా ఆయనలాగా మేము చేసేస్తామని చెప్పలేదు. రెండో రాష్ట్ర గతంలో ఆయన దిగిపోయే సరైన పద్ధతి కాదని ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాము. కొనసాగిస్తున్నట్టుగైతే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పాలకులు ఎవరైతే ఉన్నారో వారు అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పి కూడా సామాన్య ప్రజలకు అవసరమైనటువంటి అవినీతి అంతం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి 2005 సమాచారం చట్టాన్ని ఈరోజు అధికారులు కమిషనర్లు కుమ్మక్కై ఈ చట్టాన్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ చట్టంలో పోరాటం చేస్తున్నటువంటి కార్యకర్తల్ని కేసుల్లో ఇరికించి రాజకీయ నాయకుల చేత ఒత్తిడి చేసి సమాచారం కార్యకర్తలు మీద రాజకీయ నాయకుల చేత పోలీసుల చేత కూడా పాల్పడుతున్న సంఘటనలోనే ఒక ఎంఆర్ఓని ఒక భూ విషయంలో రికార్డులు అడిగి ఒక గ్రామంలో రికార్డులు అందుబాటులో లేవు ఒక ఐటీడీ అధికారులని రికార్డులు అడిగితే మా దగ్గర లేవు. ఒకటే సమాధానం, వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి సెక్షన్ 8(1) అనేది ఒకటి నిబంధన పెట్టేసి సమాచారం ఇవ్వడానికి కూడా ఏర్పడుతూ ఉన్నారు. దీని మీద ఖచ్చితంగా మనం ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లి సమాచార కమిషన్ల యొక్క పనితీరును మార్చుకోవడం, దీన్ని భారీగా ఉద్యమం చేసి అసెంబ్లీ ముట్టడం కూడా సమాచారం కావాలనేటువంటి తెలియజేస్తూ మీ అందరికీ కానీ అందులో విడదీసి ఆ ఒక్క అంశాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? కనీసం ఉన్నటువంటి PIOలు కానీ అప్లైట్ అధికారులు కానీ లేదని స్పష్టంగా వాళ్ళకే తెలియదు. ఏమిస్తారు వచ్చే పేపర్లో కార్యక్రమం రాష్ట్ర రాజధానిలో మొదలైనటువంటి ఈ కమిషనర్లు రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లకు వ్యతిరేకంగా చేసే ఈ పోరాటం ఈ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు తరలి వెళ్ళాలి.